ఇస్తాడా లేదా తర్వాత మాట్లాడదాం నేను ఆ పార్టీలకి అడుగుతా ఉన్నాను. ఓకే. ఇప్పుడు సైదా గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడారు. మరి వరల్డ్ బ్యాంక్కి సంబంధించి అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి మొత్తం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో అది ఇచ్చేటువంటి సందర్భంలో చాలా క్లియర్ కట్గా చెప్పారు, ఇది కేంద్రం భరించేటటువంటి అప్పు అని చెప్పేసి, కేంద్రం భరిస్తుంది దీని మీద అని చెప్పారు. ఇటీవల నాబార్డు నుంచి కూడా దాదాపు 11,000 కోట్ల వరకు కూడా అమరావతికి రుణంగా ఇచ్చినటువంటి పరిస్థితి. సరే, అది జరుగుతోంది. సో ఇప్పుడు సరే, నిధుల విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు సీట్లకు సంబంధించినటువంటి అంశం జరుగుతుంది కాబట్టి దీని మీద ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు తమిళనాడు ఉద్యమంలో మీ పార్టీ కూడా భాగస్వామ్యం అవుతుంది కాబట్టి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక ముఖ్యమంత్రి అలాగే ఒక డిప్యూటీ సీఎం ఇవాళ హాజరవుతున్నారు కాబట్టి సో ఎలా ఉండబోతోంది భవిష్యత్తు? రాజు గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ గతంలో ప్రస్తావించినటువంటి అంశాలని మాట్లాడారు, సంతోషం. ఎందుకంటే వీళ్ళంతా యూటర్న్ తీసుకున్నటువంటి రాజకీయ నేతలు. ఒక సిద్ధాంతం లేదు, ఒక మాట మీద నిలబడే నిజాయితీ లేదు, గాలివాటంగా ఏ సందర్భం వస్తే ఆ సందర్భాన్ని ఉపయోగించుకోవటం, ఊసరవల్లి కంటే కూడా ఘోరంగా రంగులు మార్చున్నారు క్షణాలు మనం చూస్తున్నాం. ఈరోజు వెంకటరెడ్డి గారు కూడా గతంలో మనం చూసాం, మరి ఢిల్లీని ఢీకొన్న జగన్, ఆయన సోనియా గాంధీని ఢీకొన్న జగన్ అని చెప్పి గొప్పగా ఆ రోజు అంతా మాట్లాడారు కదా. ఈ రోజు రెండోది, మీ పార్టీ ఈ రోజు ఈ అధోగతి పాలవడానికి మేమే కారణం, అది కూడా చెప్తున్నా. మీ పార్టీకి 2014లో 19లో 24లో అనడానికి మేమే కారణం. ఇంతకు మీ అధ్యక్షురాలు షర్మిల గారు స్టాండ్ ఏంటో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు భరించే కదా మీ షర్మిల గారు స్టాండ్. నువ్వు చెప్పింది విన్నా కదా, ఏందని వినేది? సబ్జెక్ట్ ఏది మీరు మాట్లాడేది? మీ షర్మిల గారు మీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశాన్ని కూడికం చేస్తుంది ఇక్కడ. మళ్ళీ మీరు సిగ్గు లేకుండా మీరు నా గురించి మేము చేస్తారు, మా పార్టీ గురించి ఏంది మీ స్థాయి? మీ ఆంధ్రప్రదేశ్ లో సున్నా పార్టీ వాళ్ళు కూడా మాట్లాడతారు. 1% ఓట్లు లేవు మీకు, అసలు రిప్రజెంటేషన్ అవడం ఎక్కువ డిబేట్ లో. మీలాంటి అందుకనే చంపపెట్టాక రాజీనామా చేసి వచ్చాం. ఇంకా మళ్ళీ సిగ్గులు అనడం, మీ తాను ముక్కలు ఆ తాను ముక్కలు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఢీకొట్టు మోడీని. ఏం మాట్లాడుతున్నారు అర్థమైనా? కనీసం దిమాకుండా మాట్లాడుతున్నావా? ఏ ఊరే మంది? ఏ ఊరు నుంచి వచ్చా? ఆంధ్రప్రదేశేనా? ఎంతగా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలా, లేదంటే తెలుగుదేశం కాంగ్రెస్ అధ్యక్షురాలా? తెలుగుదేశం కాంగ్రెస్ అని ఒకటి కదా, దానికి అధ్యక్షురాలా? నువ్వు తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి వచ్చావా? ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి వచ్చావా? ఏ నుంచి వచ్చావు? వైసీపీ నుంచి సున్నా పార్టీ మీరు ఢీ కొట్టాలా? ఇప్పుడు మోడీని మీరు ఎందుకు ఢీ కొట్టాలా? ఢీ కొట్టురమ్మను మీ పార్టీ అధ్యక్షురాలు వెళ్ళి షర్మిల గారిని వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా చేసిన మన దమ్ముంటే ఊరికి పిచ్చి పిచ్చి కామెడీలు మాట్లాడుతున్నారు. మీరేం గడపలు కాస్తున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? కనీసం దిమాగ్ ఉందా? నువ్వు ఎవరి గురించి ప్రశ్నించాలి? రాజుగారు డిబేట్ బీజేపీ పవన్ కళ్యాణ్ డిబేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. మా బాధ్యతలు నువ్వు చెప్పవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. దిక్కుమాలను మాట్లాడతారు. మీ అధ్యక్షురాలకు ముందు మాట్లాడమను. చంద్రబాబు నాయుడుకి భజన చేసింది మీ అధ్యక్షురాలు. మాట్లాడతారు మీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్. మీకు అహంకారం దగ్గర, ప్రజలు చీకొట్టినా మీకు అహంకారం దగ్గర. అరే బాబు, మమ్మల్ని 3 సార్లు చీకొట్టారు, మీకు ఏమన్నా తగ్గిందా? మమ్మల్ని 3 సార్లు మీది ఆంధ్ర కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్. ఏ కాంగ్రెస్ నువ్వు? ఈ రోజు 11 స్థానాలు షర్మిల కాంగ్రెస్ అంటే తెలుగుదేశం కాంగ్రెస్. షర్మిల కాంగ్రెస్ రెండు ఉన్నాయి ఇక్కడ. తగ్గించుకోండి. మేము ప్రశ్నించాలి పనికి మాలను సోది సబ్జెక్ట్ అంతా డిబేట్ చేయడానికి వచ్చావని. సైదా గారు, ఒక నిమిషం. సైదా గారు క్యారీ ఆన్ ప్లీజ్. రాజు గారు, నేనేం చెప్పానంటే మీరు మాట్లాడింది వాస్తవాలే బాగానే ఉన్నాయి. మీరు కూడా గతంలో అన్నారు కదా, ఇప్పుడు మోడీ గారిని మీరు ఢీకొట్టాలి కదా. మీరు 5 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు కదా. మీరు రాజధాని నిర్మాణం 3 రాజధానులు నిర్మాణం చేస్తామని చెప్తున్నారు కదా. పోలవరం ప్రాజెక్టు కడతా ఉన్నారు కదా. రైల్వే జోన్ తెస్తా ఉన్నారు కదా. మరి మోడీ గారిని ఒక్క మాట అడగగలిగారా?
ఇప్పుడు మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, మీరు నిద్ర దక్షిణాది రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ అడగలేదంటే ఉంది, మన ఎట్లా? ప్రాతినిధ్యం పడిపోతా అన్ని ఉంది. పత్రికలు చూస్తే అర్థం. ఇప్పుడు ఇన్న ఇనేగట్టడా ఇను తొందరపడతాను నువ్వు అడిగిన మాట్లాడినప్పుడు టాపిక్ మాట్లాడలా. ఒక్క నిమిషం. ఇప్పుడు వైఎస్ఆర్ ఎందుకు కాంగ్రెస్ తీసుకు- సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. ఒక్క నిమిషం. కాదు రాజు గారు, వెంకటరెడ్డి గారు, ఆయన ఒక్క వాళ్ళ నిమిషం. స్టాండ్ ఏంది? ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఓకే, మోడీ మీద వస్తాను మీ తిరగబడుతున్నారా? దగ్గరికి. రాహుల్ గాంధీ లేకపోతే ఓ రోజు ఎట్లా సరే, నిద్రపోయి ఓ రోజు సరే. ఇండియాలో నిద్రపోతాడా? అది కదా సమాధానం చెప్పాల్సింది. ఓకే. అరే మీ వాడు మేము ఏడో స్టాండ్ చేస్తాం. ఏడో మేము క్లియర్ గా బెంగళూరు- చెప్తాం. బెంగళూరు ఎల్హెచ్ఎల్ ఆ విధి విధానాలు ప్యాలెస్ వచ్చినా పడుకుంటే మీ మాట్లాడతామని నాయకుడు చెప్పాం. టూరిస్ట్ తెలియక నేను వస్తాను, చెప్పింది. రాహుల్ గాంధీ నాకు వేరే అంటావు. భాష రాదు. నువ్వు రాహుల్ గాంధీ సరే, సరే. అంటావు, ఈ సంగతి ఊరు అన్నలు ఊరు ఈ కాంగ్రెస్ రోజు పార్టీ అన్నయ్య, నేను తెలుగులో చెప్పాను. ఓకే. ఆ డీలిమిటేషన్ విధానాలు వచ్చినా సార్, ఒక్క నిమిషం అండి. మాకు పార్లమెంట్ సీట్లు కానీ ఇక్కడ మినిమం 7 పెరగాలి, పెరగకపోతే అప్పుడు మాట్లాడదాం అన్న. ఇది తెలుగు, ఇది మీరు వినాలి. ఓకే అండి. వెంకటరెడ్డి గారు, సైదా గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సైదా గారు, వెంకటరెడ్డి ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ రావు గారు ఎనలిస్ట్, వారి ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. మస్తాన్ రావు గారు, ఏంటి ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఇష్యూ కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించి, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాల పరిస్థితులకు అనుగుణంగానే ఇది జరుగుతుంది